वसुधराणाम्यं साधुमानसोत्तरकोशनामस्य गणपतिवद्रस्य करुणालयस्य शिवाशनाम्यं गणमौलिकामस्य गणेशधर्मानसोत्तरकोशनामस्य నమస్కారం. మన దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు రాజకీయ లబ్ధి కోసం లడ్డూ విషయం తీసుకొచ్చి ఎంతోమంది కొన్ని రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మన టీటీడీ అందిస్తున్న లడ్డుని అతి పవిత్రంగా రాష్ట్రాలుగా ప్రపంచమంతా తీసుకుంటున్నారు. కానీ ఈరోజు దాన్ని అపవిత్రమని దాంట్లో యానిమల్ ఆయిల్స్ కలిసాయని తీసుకొచ్చి ఒక ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఈ 100 రోజుల ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడ వాళ్ళు ముందుకు రాలేకపోయారు, దాన్ని సక్సెస్ అయిపోయారు. కాబట్టి ప్రజల్లో ఈ భావన ఎక్కడ వచ్చి మమ్మల్ని పెడిసి కొడతారనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈరోజు అతి పవిత్రమైన మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టి ప్రతి ఒక్కరిలోనూ ఒక అబద్ధ భావాన్ని నిలవేర్చడం జరిగింది. ఎందుకంటే మొదటి నుండి చూసిన ప్రభుత్వం ఏ రోజు ఏర్పడింది ఆ రోజు నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నాయకుల మీద మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక కక్షపూరితమైన ఆలోచనతో ప్రతి ఒక్కటి ఏవన్నింటినీ చూస్తాం. ఎన్ని కొట్లాట్లు లేపడం అయితే ఏమి, అక్కడ మనుషుల్ని చంపడం అయితే ఏమి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి, దానికి ఎప్పుడు మేము ముందుంటాం, మేము కలిసి వస్తామని ఈరోజే కాదు మొదటి నుండి మేము చెప్తున్నాం. ఈ రోజుకి మన మదనపల్లిలో కార్యాలయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైర్ అయిపోయినాయి, ఫైల్స్ అన్నీ అయిపోయినాయి. ఆ రోజు ఒక పెద్ద హెలికాప్టర్లో పిలిపించి ఏదో జరిగిపోయింది, ఏదో మొత్తం మునిగిపోయింది అన్నట్టు క్రియేట్ చేశారు. కానీ ఈ రోజు వరకు దాన్ని నీకు తీర్చలేదు. ఎందుకు తెలుసలేదు? ఏదన్నా జరిగింటే ఈవేళగా తీసుకురావాలి. ఆ రోజు చెప్తాను, ఈ రోజు మా గౌరవ ఎంపీ మిథునన్న గారు కూడా చెప్పారు, ఏదన్నా ఉంటే నీకు తేల్చండి, దానికి మేము కూడా ముందుంటాం చూస్తామని. అదేవిధంగా ఈ రోజుకి తేల్చలేదు. వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి. ఏదైతే ఉపయోగం చేస్తారో వాటిని నిరూపించేస్తే మీకు దగ్గర స్తోమత ఉంటే చేయాలి, లేదంటే లేవంటే అవి క్రియేట్ చేసి ప్రజల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమో చేసేసాడంటే ప్రతి ఒక్కరికి తీసుకున్న లబ్ధి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు 100% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేమందరం ఇదే విధంగా మేము ప్రజల్లోనే ఉంటాం. ఇచ్చిన పథకాలతో ఎవరైతే లబ్ధి ఉన్నో వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళకి ఏం సహకారాలు ఉన్నా మేము అందరం ముందుకొచ్చి చేస్తాము. రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ప్రభుత్వంలో మేమందరం మరొకసారి ఇచ్చిన పథకాలతో మరిన్ని కొత్త పథకాలతో ముందుకు వస్తాము. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ప్రజల్ని సేవ చేసే దీంట్లో వెళ్ళాలి. భక్తి పరంగా కానీ రాజకీయంగా వేరు. కాబట్టి భక్తిని రాజకీయం కలిపి చేసి ఇక్కడ ప్రజల్లోకి తీసుకొచ్చి ఏదో చేయాలని మాత్రం చేయొద్దండి. ఇదే విధంగా ఇక్కడ మేము కోరుకుంటాను కూడా అదే, ఇలాంటి వ్యవహారం ఇలాంటి రాజకీయాలు జరగకూడదు, ప్రజల మనోభావం దెబ్బతిల్లకూడదని ఆ దేవుడిని కోరుకుంటూ అక్కడ వరదలతో పోతుంటే ఇక్కడ రాయలసీమ వర్షాలకి ఎండిపోతుంటే రైతుల గురించి పట్టించుకోవట్లేదు, పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి సారించి దాని మీద క్లియర్ చేసే విధంగా పోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు గౌరవ నిజరామతి సంస్థలు ప్రజాప్రతినిధులందరితో వచ్చి దేవుని దర్శించుకొని మరొకసారి ఆయన సంజం పెట్టుకొని ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని అబద్ధం లేకుండా చూసుకొని కోరుకుంటూ ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చేసి పూజలు నిర్వహించినాము. కానీ ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరి కోరుకుని వచ్చినాము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము. అది కాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంటలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వానలు పడాలా, టయానికి వానలు పడాలా, ప్రజలందరూ రైతులు కాకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజులు కంప్లీట్ చేశాం. 100 రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ 6 అని చెప్పేసి కొత్త ఏదో తీసుకొచ్చి ప్రజలకంతా లోబపెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేసింది లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు. వాళ్ళు నేను ఏదో చేసేసినట్టు, ఏమో చేసినట్టు. ఇక్కడ ఏమీ చేసింది లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు.
ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు, ఆయన కాళ్ళకి ఆయనే మొక్కుంటాడు. నేను అడిగినా, ఏమే నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు, నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే, ఏం విషయం అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు మొక్కరు, నాకెవరు గౌరవం మీరు, కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా, నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్నాడు. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. చేసిండేది ఏమీ లేదు, వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇది స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజల్లో స్పందన జీరో. ఎక్కడ పోయినా ప్రజలు 100 రోజులైంది మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా ఒక 20-30 మంది పోవడము, ఊరికే తూర్పు మంత్రంగా అది చేసాం ఇది చేసామని చెప్పడము, వెళ్ళిపోవడం. వాళ్ళకే అనిపిస్తూ ఉంది మేము చేసిండేది తప్పు, మేము చేసిండేది ఇది అని చెప్పి ఏది ప్రజలకు మేము చేయలేదు. కానీ మాకు వీళ్ళు కూడా ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకు పోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు, ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో ఇది చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, ఎండి డర్మటాలజీ అని ఇది అని అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది. అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ప్రజలకు ఏమీ చేసే పని లేదు, వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ చేయాలి. అట్లా మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు 100 రోజుల్లో ఏమీ చేయలేదు, ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా, లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు. దానికోసం ఏం చేయాలి, మనము డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డు అది వచ్చిందో, అది చాలా పవిత్రమైన దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెర మీదకి తెచ్చారు. ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లకు గుద్దేసినాము, అది చేసినాము, ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉంటారు తప్ప ఏమీ లేదు. ఆ లడ్డు విషయంగా తీసుకుని వచ్చి తెరపైకి అంతా ఇది చేశారు. అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి 6 నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి బిడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా, ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తారు, చేసి ఇస్తాం. ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం. ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెప్పి వచ్చిండే, టీడీపీ హయాంలో చెప్పి వచ్చిండే ఇదే. కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా, ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి ఆ విషయం తెరపైకి తెచ్చారు. ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్లో వైజాగ్ ఎక్కడో పంపించింది. ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిందే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ తెప్పించుకున్నాం. ఇది అంతా చేసేసిందులో ఇప్పుడు వచ్చి మన భూమన కృష్ణారెడ్డి గారు కానీ టీటీడీ దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి ప్రమాణం చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి దేవుని ఎదురుగా నేను ప్రమాణం చేస్తాము, మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తూ ఉంటే ఇది ఎంతో బయటపడిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందో ఇది తీసుకొస్తూ ఉంటారు ఆయన మీద ఏదైతే డిక్లరేషన్ కావాలా అని. ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే. ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము, మభ్యపరచడము, అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఉపయోగించి దానికోసం ఏదైనా చేసినామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏమంటే అపోజిషన్ పాత్ర ఏంటి? అపోజిషన్ ఉండేదేమంటే మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రజాప్రియాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి పోడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ఇది మీకు ఖచ్చితంగా మీ నెగిటివ్నెస్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పిండే అపోజిషన్ వాళ్ళు మేము మైన్యూట్ మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాం. మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు వీళ్ళు చెప్పింది నిజమని చెప్పి మాలో మేము కరెక్ట్ ఉంటేనే చెప్తాం. మేము కూడా మా కోసం చెప్తాం, ప్రజల కోసం చెప్తాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్తాం. మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున మేలు జరుగుతుంది, మా తరఫున ఏదో మేము కూడా మేలు చేస్తాము. మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవ చేయడానికి మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం.